everyone, welcome back to my channel Zubeda Ali. Namaste, assalamu alaikum. చూడండి మా అమ్మాయి ఫాతిమా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఎంజాయ్ పండుగ టైం పాస్ అయిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా మీటి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యింది. ఎవరు చూసుకుంటారు? అది కూడా కరెక్ట్ కదా సార్. जान उसूर आते ना को लग जाते just to show you హాయ్ బాయ్ మీటి thank you मोहम्मद विलियम मिकी నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. పాపం దూరం విండో సీట్ లో కూర్చుంటుంది. హాయ్ పాపా. నాతో మాట్లాడతలేదు, మీటితోటే మాట్లాడుతుందంట. అది ఫైన్ హ్యాపీ యా ఈ రోజు నేను మా వారు మా మీటి ముగ్గురం కలిసి యుఎస్ బయలుదేరుతున్నాము. మా మీటికి ఇప్పటి వరకు యుఎస్ వెళ్తున్నట్టు తెలియదు. తనకి ఏం చెప్పామంటే గోవా వెళ్తున్నట్టుగా చెప్పాము. తనకి ఇప్పుడు గోవా అని తెలుసు. తనకి సర్ప్రైజ్ ఇద్దాం. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ఫ్లైట్ ఎక్కే సమయానికో ఆ టైం చూసుకుని తనకి చెప్తాను. ఎందుకంటే తనకి యుఎస్ అంటే చాలా 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 ఇష్టం. తన డ్రీమ్ మాట. అమెరికా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మమ్మల్ని అడుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మమ్మల్ని బ్రతిమాలుతూ ఉంటుంది. అయితే ఈసారి తనకి సర్ప్రైజ్ ట్రిప్ ని ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఫాతిమా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫాతిమా మా ఆయేషా. ఇప్పుడు మేము అమెరికా వెళ్తున్నాము. మా ఫాతిమా అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఉంటుంది. ఓకే ఫాతిమా, ఇప్పుడు ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే అమెరికాలో మా అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళబోతున్నాం మేము ఈసారి. మా అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, మేము మా అమెరికాలో మా అమ్మాయి ఇంట్లో ఉంటున్నాం. అయితే ఈ ప్రయాణం మా మీటింగ్ అయితే తెలియదు. మా మీటింగ్ సర్ప్రైజ్. మేము అందరం చాలా ఒక 10 days నుండి చాలా రహస్యంగా ఉంచాం. తనకి చెప్పకుండా. తనకి గోవా అని తెలుసు. ఇప్పుడు తను రెడీ అవుతుంది. తన సర్ప్రైజ్ తనకి ఎలా ఉంటుందో మనం ఈసారి చూడాలి ఫాతిమా. చాలా సీక్రెట్ గా పెట్టాము మేమైతే. చాలా. నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. అవునా, నిజమా? ఎక్సైటింగ్. సరే అయితే ఇప్పుడు నేను కూడా రెడీ అవ్వాలి. ఇక రెడీ అవ్వలేదు, రెడీ అయిపోయి అప్పుడు చూడండి, పరదేశ ప్రయాణం మొదలవుతుంది. చకచక రెడీ అవుతుంది. లగేజ్లు కూడా అంటే మెయిన్ లగేజ్ అంతా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, కార్లో ఉంది. లాస్ట్ ఈ లగేజ్ కూడా రెడీ అయిపోతే బయలుదేరాడు. కరీ నేను వచ్చే వరకు పాపం కరీం ఇంకా మీరు అక్కడ ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ ఎంజాయ్ పండుగ డబల్ ధమాకా మాకిది డబల్ ధమాకా. మేము ఫాతిమాతో ఎంజాయ్ చేస్తాం. yes absolutely. అవునా, నిజంగానా? మాకు ఫాతిమా ఉంటే చాలు, టైం పాస్ అయిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా మీటి చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యింది. మీటి హమ్లో కా జా రే? గోవా వెళ్తున్నాము. గోవాలో ఏం చేస్తావు? ఫన్ చేస్తావా? गोवा जाएंगे. आपको गोवा बहुत पसंद है ना? बहुत. ओके, गोवा फ्लाइट चढ़ेंगे अब. लेट्स गो. మా వారు కూడా రెడీ అయిపోయారు. మా మీటి రెడీ. కా జాతే జీ హమే? గో గో గోవా. क्या मीठी? गोवा. वेरी गुड. ओके, गोवा को निकलेंगे, एयरपोर्ट निकलेंगे. బయలుదేరదామా? అబ్దుల్, హమ్ గోవా జాకే ఆతే. ఓకే, మా అబ్దుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ అక్కతోటి స్పెండ్ చేస్తాడు తను. క్యా అబ్దుల్, గోవా జాకే ఆనా? క్యా మీఠీ? नहीं मीठी, गोवा जाएंगे. वाओ అబ్దుల్, మనం మీటికి చెప్పలేదు కదా అమెరికా వెళ్తున్నట్టు. అమెరికా తనకి సర్ప్రైజ్. తనకి బట్ డోంట్ వరీ,
After I'm done with my 10th boards, I will roam around the entire world. yes నీ బోర్డ్స్ ఎగ్జామ్స్ అయిపోయాక Last batch. నీకు సర్ప్రైజ్ ట్రిప్ ఉంటుంది. Last batch of writing boards. My last batch मम्मी. इसके बाद से 10th को boards रखवानी. लास्ट ओके निकलना बेटा. बाय अल्लाह हाफिज. అప్పకింత చూసారా మా వారు గోవా వెళ్ళటానికి మా వారు రెడీ అయిపోయారు. మా వారికి గోవా అంటే చాలా ఇష్టం. మా మీటికి ఇష్టమా కాదు అడుగుదాం. గోవా అంటే ఇష్టమా? చాలా ఇష్టమా? గోవాలో గోలగోల చేస్తా. గోవాలో నిన్ను విడిచిపెట్టి మేము వచ్చామా రిటర్న్ ఉంటామా గోవాలో? నీకు ఇష్టం కదా, ఒక 1 month ఉండిరా గోవా. ఎవరు చూసుకుంటారు? అది కూడా కరెక్ట్ కదా సార్. నా జర్నీ స్టార్ట్స్ అండి. లగేజ్ చూసారా? ఇది కదా కమామేష్. ఇందులో సగం లగేజ్ మా ఫాతిమా. అది మీ ఫాతిమా, మా ఫాతిమా సగం లగేజ్ ఉంది. తెలీదు అని చెప్పుకుని ఇదే చెప్పేసేలా ఉన్నారు దానికి. ఏముందిలే ఇంకా. తన ఇంటికి వెళ్ళి, ఫాతిమా ఇంటికి వెళ్ళి ఆ లగేజ్ తన ఇంట్లో పెట్టి రావాలి మేము. ఏంటి ఈ కార్లో మొత్తం లగేజ్ ఉంది, వీళ్ళంతా ఇందులో ఇరుకుంటారు అనుకుంటున్నారా? కాదని బాబు, అదిగోండి మా బండి రెడీగా ఉంది. अब्दुल अल्लाह हाफिज. बाय बेटा. बाय भैया. जान उसूर आते मेरे को लग जाते. అయ్యో జాన్ ఉసూర్ అంటుందంట మా అబ్దుల్ని తీసుకొని రావట్లేదని. ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. ఇక్కడ మా మీటి ఇప్పుడే ఏం అడిగిందంటే, అమ్మ ఏంటి ఆ ఎయిర్లైన్స్ పేరేంటి అని అడిగింది ఇప్పుడే. ఎందుకు అడిగావు? ఏ ఎయిర్లైన్స్ అయితే ఏంటి నీకు? అడిగా ఏంటి ఎయిర్లైన్స్? ఇండిగో. గోవా టైం నేను ఇండిగోనే పోతా, అందుకని అడుగుతున్నా. గోవా కాబట్టి ఇండిగో ఫ్లైట్ ఎక్కుతున్నాం. తెలుసు కదా, ఇప్పుడు చెప్పారు. అయితే మా మీటికి ఇప్పుడు రివ్యూ చేసేద్దామా? మీటి ఇప్పుడు నీకు ఒక సస్పెన్స్ చెప్పేస్తున్నాం. నువ్వు మాతో పాటు గోవా రావట్లేదు, నీకు టికెట్ తీయలేదు. ఇప్పుడు అక్కతోటి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కతో పాటు ఇంటికి వెళ్ళిపోవాలి, నీకు టికెట్ తీయలేదు. బాగా సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయితే మా మీటికి ఇప్పుడు చెప్పేద్దాము. నాకన్నా మా ఫాతిమా రివ్యూ చేస్తే బాగుంటుంది. ఫాతిమా చెప్పు, అక్కడ ఏం రాసింది చదువు. You're not going Goa, you're going US. Me too, US ఇంకా బిజినెస్ క్లాస్ టికెట్స్. Call daddy. Didi, thank you. మీటి, Thank you. హ్యాపీ. So happy. అమెరికా ఆతే హై ఆప్. నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతున్నావు కదరా నువ్వు. బెస్ట్ ఆఫ్ లక్. Why she's crying? Why are you crying? Crying? Okay. Why are you crying? Why are you crying? अच्छा enjoy करो. ठीक है? दीदी ने ऐसे दीदी को अच्छा देखो जाको. अरे जोक रे, यूएस नहीं है, गोवा जा रहे. अरे पासपोर्ट सबा के पास है. I'm so happy. ओके बाय मम्मी. बाय बेटा. बाय. अल्लाह हाफिज. अल्लाह हाफिज. करीम. अल्लाह हाफिज. अल्लाह हाफिज. मीठी हैप्पी. So happy. अमेरिका आते आप? I'm so happy.
బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అల్లా నా లైఫ్ లో అమెరికా ఇప్పుడు వెళ్ళలేదు. దుబాయ్ ఒకటే వెళ్ళాను, సింగపూర్, బ్యాంకాక్ అంతే. అమెరికా ఇదే ఫస్ట్ టైం మా మీటి. yes I'm so అండ్ బిజినెస్ క్లాస్ కూడా ఫస్ట్ టైం మా మీటి. I'm so happy. బిజినెస్ క్లాస్ అంటే చాలా ఇష్టం కదా. చాలా అసలు నేను ఎప్పుడు వెళ్ళలే. I'm so happy. యాక్చువల్లీ ఇప్పుడే కార్లో వచ్చినప్పుడు మా మమ్మీ చెప్తుంది మనం గోవా వెళ్తున్నాం, అక్కడ నుంచి అక్కి నీకు డ్రాప్ చేసి వచ్చేస్తా అంటే ఏదో అలా ఆలోచిస్తే అక్కేమో ఇంటర్నేషనల్ డిపార్చర్ అనగానే హ్యాపీ అయిపోయాను. హ్యాపీ జర్నీ. హ్యాపీ उसका एक्साइटमेंट देख, उसका एक्साइटमेंट है. ओके ఓకే బాయ్. మనం ఇప్పటివరకు నాకు తెలియదు మనం ఎతిహాద్ లో వెళ్తున్నాము బిజినెస్ క్లాస్. హ్యాపీ. యా ఎతిహాద్ ఎయిర్వేస్ पैसेंजर्स मोहम्मद अली, मोहम्मद जुबेदा, मोहम्मद जुबेरिया मिकी. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. క్యా మీటి? గాడ్. సో ఫస్ట్ దుబాయ్ కి వెళ్తున్నామా? దుబాయ్ ని ఇతిహాద్ ఎయిర్లైన్స్ హైదరాబాద్ టు అబుదాబి, అబుదాబి టు న్యూ జెర్సీ. సో మనం న్యూ జెర్సీకి వెళ్తున్నాం. yes మమ్మీ నాకు అసలు నేను ఏమనుకున్నా గోవాలో వెళ్తున్నామని స్విమ్మింగ్ సూట్ తెచ్చుకున్నా, నాకు తెలియదు. గోవా తప్పు చేసేసారు మేడం. స్విమ్మింగ్ సూట్ తెచ్చుకున్నావా? ది బెస్ట్ ఐ సో హ్యాపీ. లాంజ్ లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం అమెరికాకి, ఇంకా బిజినెస్ క్లాస్కి. ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. నా బర్త్డే కన్నా ఇదే బెస్ట్ సర్ప్రైజ్. నాకు అసలు తెలీదు. మా మమ్మీ ఏమో ఈరోజు ఈ డ్రెస్ వేసుకోమంటే ఈ డ్రెస్ ఎందుకు ఒక 2 days కోసం వెళ్తున్నాం కదా అని ఇంత పెద్ద సూట్ కేసు తెచ్చినాక అనుకున్నా, ఎందుకు అంత పెద్ద సూట్ కేసు. ఈరోజు మా అక్క చెప్పినాక నేను చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ టు మై సిస్టర్, ఎందుకంటే షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు టెల్ మీ దట్ తీసుకెళ్ళు మనీ అమెరికాకి. హ్యాపీ. నిజంగా నీకు డౌట్ కూడా రాలేదా మేము చెప్పినప్పుడు? అస్సలు డౌట్ రాలేదు. లాంజ్ లో ఇలా ఫుడ్ ఉంటుంది, రకరకాల ఐటమ్స్ పెట్టి ఉంచుతారు, మనకిష్టమైనవి ఐటమ్స్ మనం వేసుకొని తినటమే. నేను ఇక్కడ ఫుడ్ రోటీ, పన్నీర్ కర్రీ, బాదం సాబుదానా ఖీర్ అంట, ఇది తీసుకున్నా. నేను డైట్ లో ఉన్నాను, అందుకని తక్కువ తింటున్నా. డైట్ లో ఉన్నావా? పైనాపిల్ మూజ్ చాలా బాగుంటుంది. మనం బోర్డింగ్ కి బయలుదేరుతున్నాము. మమ్మీ తింటుంది ఇక్కడ ఆకలి చేసి. చీజ్ బౌల్స్ అనుకుంటా. మా డాడీ. సో ఇప్పుడు వెళ్తున్నాం, పదండి. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అబుదాబికి వెళ్తున్నాము. ఫ్రమ్ దేర్ తెలీదు, చూడాలి. సో ఇప్పుడు వెళ్తున్నాము. మా మమ్మీ పప్పా వెయిటింగ్, ఎందుకంటే లాంగ్ క్యూ ఉంది అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయినాక మనం స్టార్ట్ అవుతాం. అలాగే మేడం. This is so nice. Would you like to have some juice for you? Juice, yeah. TV? So I have TV and ఇది वो दबाए तो रिमोट आता, आने के बाद क्या करना? आने के बाद ये
गेम्स रहते हैं उसके अंदर जाकर कैसा कैसा इंग्लिश ओके इंग्लिश बोलवाना हां मूवीज मूवीज हो रहे तो मूवीज देख लेते हैं गेम्स हिंदी से मूवीज ऐसा आते हैं इसमें गेम्स देखो गेम्स अभी जाते हैं ऊपर जाने के बाद మా వారికి నేను వద్దంట, ఇష్టం లేదంట, డోర్ వేసేస్తున్నారు. చూసారా మా వారికి నాకు మధ్య గోడ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మా వారు డౌన్ చేస్తున్నారు. హాయ్ అండి. ఇది ఏదో ఇచ్చారు వామ్ టవల్ అని, చాలా వామ్గా ఉంది. సో నైస్ స్టీమ్ లో ఇట్స్ వెరీ నైస్. వేడి వేడిగా నైస్. అయ్యో 3 अबू धाबी 3.5 hours वहाँ से 3 hours में फ्लाइट में कितनी देर रहना मालूम क्या 14 hours మా ఫుడ్ వచ్చేసింది. రైస్ అండ్ ఫ్రెంచ్ బటర్ విత్ హాట్ బ్రెడ్ అంట, అండ్ నాప్కిన్, వాటర్, ఇది సాల్ట్ అండ్ పెప్పర్. ఇప్పుడు నేను మూవీ చూస్తూ, హారర్ మూవీ తింటూ మా మమ్మీ డాడీ అక్కడ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ సీట్లో ఒక ఎన్వలప్ ఉంచుతారు. అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ రాసి ఉంటాయి. మనం అందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఫుడ్ని తీసుకొచ్చి మనకిస్తారు. నేను, మా వారు, మా మీఠి ముగ్గురం కలిసి వెజ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. నేనైతే వెరైటీగా ఉంటుంది కదా అని ఈ వెరైటీ వెజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. తింటుంటే తెలిసింది ఇదే నాకు వెరైటీనిచ్చింది. ఇప్పుడు మేము అబుదాబికి ల్యాండ్ అయిపోయాము. హైదరాబాద్లో మేము 9:30కి అబుదాబి ఫ్లైట్ ఎక్కాము. అబుదాబి వచ్చేసరికి నైట్ 12:30 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 2:30కి మాకు న్యూయార్క్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు మేము అబుదాబి ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వస్తున్నాము. లాంచ్కి వచ్చాము. బ్రెడ్, జామ్, సాలడ్స్, నగ్గెట్స్, సాలడ్, స్పూన్స్, ఇది కూడా ఫుడ్ చాలా ఫ్రీ. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఇలా వెరైటీ ఫుడ్ని పెడతారు. మనకిష్టమైన ఫుడ్ని మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము ఫ్లైట్లో బాగా తినటం వలన ఇక్కడ ఫుడ్ని తినలేకపోయాము. ఇక్కడ మీఠి కిడ్స్ ప్లే ఏరియాలో కాసేపు ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మేము అబుదాబి నుండి న్యూయార్క్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 2:30 అయింది. నేను మా డాడీ వెనకాల కూర్చుంటున్నాను. హాయ్ పప్పా. సో ఇక్కడ నేను కూర్చుంటున్నా. ఫ్లైట్ ఎక్కగానే ఇలా హాట్ వాటర్ క్లాత్ని ఇస్తారు. ఈ క్లాత్ తోటి మన చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తర్వాత మనకి ఫుడ్ని సర్వ్ చేస్తారు. ఆ ఫుడ్ని తినాలంటే చేతులు నీట్గా ఉండాలి కదా. ఈ క్లాత్తో మనం ఫేస్ని నీట్గా తుడుచుకోవచ్చు, అలాగే చేతుల్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు. ఈ ఫ్లైట్లో కూడా నేను వెరైటీ వెజ్ని ఆర్డర్ చేసుకున్నాను. వెరైటీగా తినడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఇప్పుడు వీళ్ళు చూడండి ఎన్ని వెరైటీ ఫుడ్ని నాకు ఇచ్చారో. ఇదంతా ఇప్పుడు తినాలి. ఎందుకంటే ఇదే ఫ్లైట్లో 14 hours జర్నీ చేయాలి. అంటే బాగా తినేసి పడుకోవాలన్నమాట. ఈ ఫ్లైట్లో నా సీటు మా మీటి మా వారికి దూరంగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకుని తిన్నారో నేను షూట్ చేయలేకపోయాను. మా వారు మీటి ఏం చేస్తున్నారోనని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను.
ఆ పాపం బాగా అలసిపోయినట్టున్నారు, పడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు టైము మార్నింగ్ 3:30 అయింది కాబట్టి బాగా నిద్రలోకి వెళ్ళిపోయారు ఇద్దరు. ఫ్లైట్లో ఇలా 6 గంటలకి ఒకసారి ఫుడ్ని ఇస్తూనే ఉంటారు. ఈ పౌచ్ చూడండి, మన సీట్ దగ్గర ఇలాంటి పౌచ్లను ఉంచుతారు. ఈ పౌచ్లో సాక్స్ ఉంటాయి, వెట్ వైప్స్ ఉంటాయి, పెర్ఫ్యూమ్ ఉంటుంది, బాడీ లోషన్ ఉంటుంది, హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది, బ్రష్ అండ్ పేస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి అవసరానికి తగినట్టు ఉపయోగించుకోవడానికి ఇలా మన దగ్గర ఇస్తారు. 14 అవర్స్ జర్నీ కాబట్టి వీటితోటి మనకి అవసరం చాలా ఉంటుంది. ఇది బ్రష్. ఇప్పుడు మనం న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాము. లేదు గోవాలో ల్యాండ్ అయ్యాము. నాకు ఏడుపు వస్తుందిరా. న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాము. ఇంకా ఇక్కడ నుంచి మనం న్యూ జెర్సీకి వెళ్తాము. 2 hours ఫ్లైట్ అంట. కార్. Hey madam, what is your problem? You want to speak English? Speak properly. Don't confuse me. Okay? Bye. Ritu, welcome to America. తీసుకోవడానికి ఇక్కడ వెళ్ళారు. ఇంకా నాకు ఇక్కడ పెట్టారు లగేజ్ చూసుకోమని. సో వాళ్ళు వెతుకుతున్నారు బ్యాగ్స్ వచ్చినాయి కాదా అని. వెల్కమ్ టు అమెరికా. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ మూడు ఫ్లవర్స్ ఆంటీ ఇచ్చింది. నాకు ఈ పర్పుల్ ఫ్లవర్ ఎక్కువ నచ్చిందా? తీసేసుకో. మేము అమెరికాలో 15 రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు ఇండియాకి బయలుదేరాము. అమెరికాలో ఈ 15 రోజులు మా మీఠి ఏమేం చేసిందో నా నెక్స్ట్ వ్లాగ్ మీకోసం. ఇప్పుడు మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. నా బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్? అవును, నువ్వు సరిగ్గా తినకపోతే ఇలాగే అయిపోతావు. I know that. Meet Mr. Bones. Meet Mr. Bones. ఇప్పుడు నుంచి బాగా తింటావా మీఠి? మీఠి అస్సలు వినిపించుకోదు. చూడండి ఒకసారి. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. Guess how many bricks I'm built from. భయపడ్డావా? మాట్లాడుతుంది అది. హలో, నాతో మాట్లాడతలేదు, మీటితోటే మాట్లాడుతుందంట అది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లాంచ్ లోకి వచ్చాము. అమెరికాలో మేము బాగా ఈ 15 రోజులు ఎంజాయ్ చేసి ఇప్పుడు అలసిపోయి ఉన్నాము. లాంజ్లో మాకు ఇష్టమైన ఫుడ్ని తీసుకుని మేము ఇప్పుడు తింటున్నాము. తిన్నాక ఇండియాలో ఉన్న మా పిల్లలకి ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడాము. మా ఫాతిమా తోటి, మా అబ్దుల్ తోటి వీడియో కాల్లో మాట్లాడాము. మేము ఇండియాకి వచ్చేస్తున్నాము అన్న సంతోషంలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బట్ కొద్దిగా సాడ్ కూడా ఉన్నాను. బికాజ్ మనం అమెరికా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నాము. నాకు ఐ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ. నేను చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను. అండ్ పాప మా అన్నయ్య రాలేదు, బట్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ పక్కా మనం మళ్ళీ అందరు కలిసి వస్తాము. అండ్ ఐ మిస్ దిస్ ట్రిప్ అ లాట్. దిస్ వాజ్ ది బెస్ట్ ట్రిప్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే మా జీజుకి కూడా కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఎప్పుడు ఈ ఎతిహాద్ ఎయిర్లైన్ కూడా ఎక్కలే, మాంచెస్టర్ ఎయిర్లైన్ కూడా ఎప్పుడు ఎక్కలే. ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే నేను కొద్దిగా బాధతో లోపల ఉన్నాను, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ దిస్ ట్రిప్. ఇప్పుడు చదువుకోవాలి ఇంటికి వెళ్ళినాక. అక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను డల్గా ఉన్నాను కొద్దిగా సీట్ పైన కూర్చొని, ఎందుకంటే నాకు మా జీజు గుర్తుకొస్తున్నారు. చాలా ఫీల్ పాపం లాస్ట్కి వెళ్ళినప్పుడు హక్ చేసి బాయ్ అంటుంటేనే మా మమ్మీ కూడా ఏడిసింది చాలా. మన ఇద్దరం చాలా మిస్ చేసాము, డల్గా ఉన్నాం మనము. బట్ స్టిల్ ఎనీవేస్ మా అక్క ఉంది కదా ఇండియాలో, సో ఇప్పుడు వెళ్తున్నాం కదా, తన్ని కలుస్తాం మనం హ్యాపీగా, మళ్ళీ అందరు కలుస్తాం. And this one is for my parents. Thank you अम्मी अब्बा, तुमने मुझे बहुत अच्छा सरप्राइज़ दिए. I am very thankful and ఇప్పుడు I am very happy.
and thank you so much for this trip. I'm so happy. బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో ముందుగా ఇలాగా నట్స్ అండ్ జ్యూస్ ని ఇస్తారు. మనకి ఇష్టమైన జ్యూస్ ని చెప్తే వాళ్ళు ఆ జ్యూస్ ని మనకి ఇస్తారు. ఇది డరే ఆప్ नहीं डर हुआ గుడ్ గర్ల్. ఇది చూస్తుంటే బ్రేవ్నెస్ పోతుంది. అక్కడ బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి చూడండి. కాటన్ క్యాండీ లాగా ఉంది. పాలు పైన స్కై మరుగుతున్నట్టు ఉంది. మొత్తం పాలు మీగడ లాగా ఉంది. పాలు మీగడ. నీకు మీగడ అంటే ఇష్టం కదా? మనం కూర్చునే సీటు దగ్గర ఉన్న విండోకి ఇలాగా 2 బటన్స్ ఉంటాయి. ఒక బటన్ డార్క్ కలర్ లో ఉంటుంది, ఒక బటన్ వైట్ లో ఉంటుంది. డార్క్ కలర్ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ విండో ఆటోమేటిక్ గా చీకటిగా అయిపోతుంది. అంటే మనం చీకటిలో చూస్తున్నట్టుగా అయిపోతుంది. వైట్ లో ఉన్న బటన్ ని ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ గా బయట ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. కొంతమంది ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న విండో కింద ఉన్న డార్క్ కలర్ బటన్ ని ప్రెస్ చేస్తే ఆ విండో అంతా డార్క్ గా అయిపోతుంది. అంటే చీకటిగా అయిపోతుంది. కాబట్టి హాయిగా పడుకోవచ్చు. ఇలా ఈ విండో మ్యాజిక్ గా పనిచేస్తుంది. ఈ ఫ్లైట్ లో 14 అవర్స్ జర్నీ చేసి అబుదాబి వెళ్ళాలి కాబట్టి భారీగానే ఫుడ్ ని ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వెజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫుడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇండియా వెళ్ళిపోతున్నామని టేస్టీగా పెట్టారేమో. మనం ఫుడ్ ని తినేశాక ఇలా మన దగ్గర ఉన్న టేబుల్ ని ఫోల్డ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఉన్న స్విచ్ ని చూడండి. ఇది ప్రెస్ చేస్తే మనం కూర్చున్న చైర్ బెడ్ లాగా మారిపోతుంది. మనం ఈ బెడ్ మీద హాయిగా పడుకోవచ్చు. మనం లేచిన తర్వాత మళ్ళీ అదే స్విచ్ పక్కన మనకి ఇంకొక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మళ్ళీ చైర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాం కదా, ఇక్కడ టైము మధ్యాహ్నం 2:30 గంటలు. 2:30 గంటలకి మేము బాగా తినేసి ఇప్పుడు పడుకుంటున్నాము. నా పక్కన ఉన్న విండోని చూడండి. ఇది చాలా డార్క్గా ఉందని నేను డార్క్ బటన్ని ప్రెస్ చేసి నా విండోని డార్క్గా చేసేసుకున్నాను. అంటే ఇప్పుడు నైట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుండి మేము ఇప్పుడు 14 అవర్స్ జర్నీ చేయాలి. అంటే చాలా లాంగ్ జర్నీ కాబట్టి పడుకోవడమే బెటర్ ఈ జర్నీలో. అమెరికాలో ఈ 15 రోజులు బాగా తిరిగి అలసిపోయి ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కగానే తినేసాము కాబట్టి ఇక మాకు చాలా బాగా నిద్ర వచ్చేస్తుంది. బాగా అలసిపోయి ఉండటంతో బాగా రెస్ట్ తీసేసుకున్నాము. నేను మీఠీ 10 గంటల వరకు పడుకున్నాము. ఇప్పుడు మీఠీ లేచి నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మేము 4 గంటలు జర్నీ చేయాల్సి ఉంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా నట్స్ అండ్ డేట్స్ని ఇచ్చారు. ఇంకా ఆరెంజ్ జ్యూస్ కూడా ఇస్తామన్నారు. కానీ నాకు థోట్ బాగాలేదు కాబట్టి నేను బ్లాక్ కాఫీని ఆర్డర్ చేసుకున్నాను. పద్నాలుగు గంటలు జర్నీ చేసి న్యూయార్క్ నుండి అబుదాబికి వచ్చాము. అబుదాబి ఎయిర్పోర్ట్ లోని లాంజ్ లోకి వస్తున్నాము. తెలిసిందే కదండి, ఎయిర్పోర్ట్ లాంజ్ లో ఇలా రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ని ఉంచుతారు. మనకిష్టమైన ఫుడ్ ని మనం సెలెక్ట్ చేసుకుని తీసుకొని మనకు మనమే సర్వ్ చేసుకుని తినాలి. నిన్న మేము న్యూయార్క్ లో మధ్యాహ్నం 2:30 గంటలకి ఫ్లైట్ ఎక్కాము. ఇప్పుడు అబుదాబిలో మేము మధ్యాహ్నం 1:30కి దిగాము ఈరోజు. ఇప్పుడు ఇక్కడ నుండి మాకు ఈవినింగ్ 4 o'clockకి అబుదాబి నుండి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ ఉంది. ఇలా ఈ లాంజ్లో రకరకాల ఐటమ్స్ని చూస్తూ తింటూ
మన ఫ్లైట్ టైం అయ్యే వరకు ఈ లాంజ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేము అబుదాబి నుండి హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ ఎక్కాము. ఇప్పుడు ఇక్కడ టైము ఈవినింగ్ 4 o'clock అయ్యింది. మా మీఠీ ఫ్లైట్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది. మా వారు రెస్ట్ తీసుకుంటున్నారు. నా దగ్గర చూడండి ఫుడ్, నేను ఫుడ్ తోటి ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫ్లైట్ లో మేము 4 గంటలు ప్రయాణం చేయాలి. హైదరాబాద్ వచ్చేసరికి టైము నైట్ 8 o'clock అయ్యింది. మా ఈ 15 రోజుల అమెరికా ట్రిప్ చాలా బాగా జరిగింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంత మంచి ట్రిప్ను మాకు ప్రజెంట్ చేసిన మా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా వారి ద్వారా నేను ప్రపంచంలోని ప్రతి దేశం చూడగలుగుతున్నాను. ఈ అదృష్టం అంతా నాకు మా వారి ద్వారా కలిగింది. నేను చాలా లక్కీ. ఇలాంటి అదృష్టం ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడ చూడండి, నీళ్లు పడుతున్నట్టుగా లైటింగ్ తోటి ఎఫెక్ట్ ఇచ్చారు. చాలా బాగుంది కదా. దూరం నుండి చూస్తే నిజంగా నీళ్లు పడుతున్నాయేమో అనుకుంటాము. దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది అది లైట్ ఎఫెక్ట్ అని. మనం ఇండియాకి వచ్చేసాము. అయ్యో I'm missing Jeeju. वालेकुम सलाम Surprise mode, surprise. Jeeju chai. Oh, it cool. Jeeju कैसे गए? Mummy, mango. हाय